Good morning, students. Welcome to Artificial Intelligence class. సో ప్రీవియస్ క్లాస్లో మనం షార్ట్ టర్మ్ మెమరీ గురించి చెప్పుకున్నాం కదమ్మా. సో ప్రెసెంట్ లాంగ్ టర్మ్ మెమరీ గురించి చూద్దాం. సో లాంగ్ టర్మ్ మెమరీ ఇన్ ఆర్టిఫిషియల్ సిస్టమ్స్ రిఫర్స్ టు ద persistent storage of structured or unstructured information that survives beyond a single interaction session and influences future behavior. సో బేసిక్ గా ఇక్కడ లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ పర్సిస్టెంట్ స్టోరేజ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఆర్ అన్స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్. పర్సిస్టెంట్ అంటే మీరు ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేశారు, రన్ చేశారు, ఆ ఇంటరాక్షన్ లో ఆ ఏజెంట్ కి కొంత మెమరీ అన్నది గెయిన్ అయింది, మీరు ఆ సెషన్ క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత కూడా అది కంటిన్యూ అవ్వాలన్నమాట. మెమరీ ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వాలి. అలా కంటిన్యూ అయితే గనక అది ఆ ఫ్యూచర్ బిహేవియర్ ని కూడా ఇంపాక్ట్ చేయగలిగితే గనక దాన్ని ఏమంటాం అంటే లాంగ్ టర్మ్ మెమరీ అంటాం. సో బేసిక్ గా ఇలాంటి లాంగ్ టర్మ్ మెమరీస్ కి మనం ఏం చేస్తాం అంటే సెపరేట్ స్టోరేజ్ ఇచ్చేస్తాం. సెపరేట్ గా జేసన్ బేస్డ్ ఫైల్స్ కానీ, టీఎక్స్టీ బేస్డ్ ఫైల్స్ కానీ, సో సెపరేట్ ఫైల్స్ క్రియేట్ చేసి ఆ ఫైల్స్ ని లాంగ్ టర్మ్ మెమరీ ఆర్కిటెక్చర్ కింద మనం డిజైన్ చేస్తాం అన్నమాట. అన్లైక్ షార్ట్ టర్మ్ మెమరీ విచ్ ఈస్ టెంపరీ, సెషన్ బౌండ్ అండ్ ఫ్రీక్వెంట్లీ అప్డేటెడ్. సో జనరల్ గా షార్ట్ టర్మ్ మెమరీలో ఏంటంటే ఇది టెంపరీగా ఉంటుంది, అది సెషన్ బౌండ్. ఆ సెషన్ మీరు క్లోజ్ చేసి మళ్ళీ మీరు రన్ చేశారు అనుకోండి, మళ్ళీ ఫ్రెష్ గా వస్తుంది. ఓన్లీ ఆ సెషన్ లోనే పాస్ట్ ఇంటరాక్షన్ కి ప్రెసెంట్ ఇంటరాక్షన్ కంటిన్యూటీ ఉంటుంది టెంపోరల్ గా. సెషన్ మనం క్లోజ్ చేస్తే ఒక సెషన్ కి ఇంకొక సెషన్ కి కంటిన్యూటీ అనేది ఉండదు అనమాట. కానీ లాంగ్ టర్మ్ మెమరీ అలా కాదు. ఇట్ ఈస్ పర్సిస్టెంట్, ఇట్ ఈస్ డ్యూరబుల్, ఇట్ ఈస్ స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ హిస్టారికల్. ఇట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ ద రన్ టైం. మీరు ఆ ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నా, మీరు ఆ ప్రోగ్రామ్ ని రన్ చేయకపోయినా కూడా, సో ఆ లాంగ్ టర్మ్ మెమరీ అన్నది అలా ఉంటుంది అనమాట కంపల్సరీ. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ రన్ టైం. సో మీరు రన్ టైం తో సంబంధం లేకుండా ఒక ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అన్నది లాంగ్ టర్మ్ మెమరీ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో దీని రోల్ ఏంటి బేసిక్ గా అంటే, ఇట్ ఎనేబుల్స్ ద యూజర్ పర్సనలైజేషన్ అక్రాస్ సెషన్స్. సో డిఫరెంట్ సెషన్స్ లో కూడా యూజర్ కి సంబంధించిన పర్సనలైజేషన్ కి ఇది హెల్ప్ అవుతుంది. నాలెడ్జ్ రిటెన్షన్, మనం ఫర్దర్ గా నాలెడ్జ్ బేస్ ని క్రియేట్ చేస్తే ఆ నాలెడ్జ్ ని రిటెన్ చేయడానికి అంటే హోల్డ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ ద అక్యుమిలేషన్ అండ్ ప్రిఫరెన్స్ లెర్నింగ్. సో మనం కొత్త విషయాలు దాన్ని నేర్పించాలి అన్నప్పుడు, సో ట్రైన్ చేయాలి అన్నప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. అండ్ బిహేవియరల్ అడాప్షన్ ఓవర్ టైం అండ్ ఇన్స్టిట్యూషనల్ మెమరీ అండ్ సిస్టమ్స్. సో సిస్టమ్స్ లో మనం క్రియేట్ చేస్తున్న ఏ సిస్టమ్స్ లో సో ఇన్స్టిట్యూషనల్ మెమరీ అన్నది క్రియేట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఇది లేకపోతే కనుక, వితౌట్ లాంగ్ టర్మ్ మెమరీ, ఏజెంట్స్ రిస్టార్ట్ కాగ్నిటివ్లీ ఈచ్ టైం. అంటే మనం ఏదైనా ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వన్స్ మనం ఆ సెషన్ ఎండ్ చేస్తే నెక్స్ట్ సెషన్ కి మళ్ళీ ఏముండదు, బ్లాంక్. మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో లాంగ్ టర్మ్ మెమరీ ఉండడం వల్ల ట్రైనింగ్ అనేది సస్టైన్ అవుతుంది. సో లెర్నింగ్ కంటిన్యూటీ ఉండదు లాంగ్ టర్మ్ మెమరీ లేకపోతే కనుక. లెర్నింగ్ కంటిన్యూటీ అని ఉండదు, పర్సిస్టెంట్ నాలెడ్జ్ గ్రోత్ కూడా ఉండదు. ఓకేనమ్మా. సో లాంగ్ టర్మ్ మెమరీలో టైప్స్ ఏంటి అంటే, డిక్లరేటివ్ మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీలో టైప్స్ ఏంటంటే డిక్లరేటివ్ మెమరీ, ఎపిసోడిక్ మెమరీ అండ్ ప్రొసీజరల్ మెమరీ. ఇలా త్రీ టైప్స్ ఉంటాయి. సో డిక్లరేటివ్ మెమరీ అంటే ఏంటంటే నాలెడ్జ్ మెమరీ అన్నమాట. సో ఇందులో ఫ్యాక్ట్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, నాలెడ్జ్ అన్నది ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అన్నది మనం అక్కడ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో మనం సేవ్ చేసి ఉంచుతాం అనమాట. దీన్ని డిక్లరేటివ్ మెమరీ అంటాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడిక్ మెమరీ అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని గుర్తుపెట్టుకుంటుంది అనమాట. అంటే యూజర్ తో ఎలా ఇంటరాక్ట్ అయింది, యూజర్ ఏమేమి చేశారు, గతంలో తినేమి యాక్షన్స్ తీసుకుంది ఏ ఏజెంట్ అన్నది, అవుట్కమ్స్ ఏమొచ్చాయి, వీటన్నిటిని సేవ్ చేసుకుంటుంది. దాన్ని మనం ఏమంటాం అంటే ఎపిసోడిక్ మెమరీ అంటాం. అండ్ దెన్ ప్రొసీజ్యూరల్ మెమరీ అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే లెర్న్ ప్రొసీజర్స్ అన్నిటిని సేవ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఏజెంట్ ట్రైనింగ్ అవ్వడం, టాస్క్స్ ఎగ్జిక్యూట్ చేయడం, డెసిషన్ పాలసీని వెరిఫై చేసుకోవడం, పాలసీస్ అన్నిటిని. సో ఇలా వీటన్నిటిని ఏం చేస్తుంది అంటే సేవ్ చేసుకుంటుంది అనమాట. ఇలా త్రీ టైప్స్ డిక్లరేటివ్ మెమరీ అంటే, సో ఎవరైతే ఏ ఏజెంట్ ని డిజైన్ చేస్తున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి నాలెడ్జ్ బేస్, ఆ ఫ్యాక్ట్స్ గానీ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా డిక్లరేటివ్ మెమరీ. ఎపిసోడిక్ మెమరీ అంటే పాస్ట్ ఇంటరాక్షన్స్ ని గుర్తుపెట్టుకుంటుంది. ప్రొసీజరల్ మెమరీ అంటే టాస్క్ వర్క్ ఫ్లోస్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకుంటుంది అన్నమాట. ప్రాసెస్ ని గుర్తుపెట్టుకుంటుంది తను ఏదైతే నేర్చుకుందో వాటిని. సో జనరల్ గా వీటిని ఎలా మనం సేవ్ చేస్తామంటే, సో జేసన్ ఫైల్స్ లో కానీ, డేటాబేసెస్ లో కానీ, ఫైల్ సిస్టమ్ కి సంబంధించిన లాగ్స్ లో కానీ ఇలా మనం సేవ్ చేసి పెట్టుకుంటాం. సో ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి.
సో ఒక అకాడమిక్ అడ్వైజర్ టైప్ ఒకటి క్రియేట్ చేద్దాం జేసన్ బేస్డ్ స్టోరేజ్ తో. జేసన్ ఫైల్స్ ఉంటాయి కదా, జేసన్ ఫైల్స్ కి సంబంధించినటువంటి స్టోరేజ్ తో. సో ఒక అకాడమిక్ అడ్వైజర్ టైప్, ఒక పర్సిస్టెంట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక అకాడమిక్ అడ్వైజర్ టైప్ ఏజెంట్ ఒకటి క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ బేసిక్ ఏజెంట్స్ అమ్మ, హెవీ ఫంక్షనాలిటీస్ ఏమి ఉండవు, బికాస్ మనం ఏ ఎల్ఎల్ఎం తో ఇంకా ఇంటిగ్రేట్ అన్నది చేయలేదు కాబట్టి ఇక్కడ ఉండేవన్నీ కూడా బేసిక్ ఫంక్షనాలిటీసే ఉంటాయి. సో ఇంపోర్ట్ చేసాం, ఇంపోర్ట్ ఓఎస్, ఇంపోర్ట్ డేట్ టైం. మెమరీ ఫైల్ ఇస్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఏ ఫైల్ నుంచి ఇది మెమరీని తీసుకోవాలి అన్నది ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం అనమాట. లాంగ్ టర్మ్ మెమరీ డాట్ జేసన్ అనే ఒక ఫైల్ ఉండాలి, అందులోంచి ఇది ఏం చేయాలంటే, సో మెమరీ అన్నది రిట్రీవ్ చేసుకోవాలి. ఒకవేళ ఫైల్ లేకపోతే మనం ప్రోగ్రామ్ బిగినింగ్ లోనే మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇఫ్ ఫైల్ లేకపోతే కనుక, నాట్ ఎగ్జిస్టింగ్ అయితే మనం ముందుగానే క్రియేట్ చేయాలన్నమాట. చూడండి, డిఫైన్ లోడ్ మెమరీ. సో మెమరీని లోడ్ చేసుకోవడం ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఏజెంట్ ఏదైతే ఉందో ఏజెంట్ పాస్ట్ మెమరీని లోడ్ చేసుకోవాలి. అలా లోడ్ చేసుకోవాలంటే చూడండి, ఇఫ్ ఓఎస్ డాట్ పాత్ డాట్ ఎగ్జిస్ట్స్ మెమరీ ఫైల్. సో మెమరీ ఫైల్ అన్నది ఏదైతే ఉందో మెమరీ ఫైల్ కనుక ఉంటే లోడ్ అవుతుంది. విత్ ఓపెన్, ఇది ఫైల్ ఓపెనింగ్ అండ్ ఫైల్ క్లోజింగ్ కి సంబంధించినటువంటి వన్. సో పైథాన్ కమాండ్స్ ఇది ఫైల్ రైటింగ్ కి. సో రీడ్ మోడ్ లో మనం ఓపెన్ చేస్తున్నాం ఫస్ట్. రిటర్న్ జేసన్ డాట్ లోడ్ ఫైల్. సో ఫైల్ అన్నది రిటర్న్ అవ్వాలన్నమాట. సో ఎల్స్, ఇప్పుడు ఎల్స్ కూడా తీసుకోవాలి కదా మనం. ఒకవేళ ఆ పాత్ లేదనుకోండి, ఆ ఫైల్ అన్నది అక్కడ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఎల్స్ రిటర్న్, సో ఇక్కడ మనమే క్రియేట్ చేశారనమాట. స్టూడెంట్స్ కామన్ సిస్టమ్ నాలెడ్జ్. సో సిస్టమ్ నాలెడ్జ్ లోపల మళ్ళీ ఏముండాలి, ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్, ఈ కోర్సెస్ లోపలే మళ్ళీ మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది బేసిక్ గా, ఫోకసెస్ ఆన్ ప్రిడిక్టివ్ మోడలింగ్, ఫోకసెస్ ఆన్ ప్రిడిక్టివ్ మోడలింగ్. సో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనమాట అక్కడ. ఆ జేసన్ ఫైల్లో కొంత ఇన్ఫర్మేషన్ అన్నమాట మనం క్రియేట్ చేస్తున్నాం. సో మెషిన్ లెర్నింగ్ తర్వాత డేటా సైన్స్. సో డేటా సైన్స్ ఏంటి,
focuses on data analysis and statistics. Next, AI systems. Focuses on building intelligent agents. For example, QML focuses on quantum machine learning using quantum computing. సో ఇలా మనం కొన్ని క్రియేట్ చేసి పెట్టాం. ఇదంతా కూడా ఏంటంటే లోడ్ మెమరీ ఫంక్షన్ అనమాట. సో టోటల్ ఇక్కడ దాకా ఏదైతే ఉందో ఇదంతా లోడ్ మెమరీకి సంబంధించినటువంటి ఫంక్షన్. సో నెక్స్ట్ మనం డిఫైన్ దగ్గరికి వెళ్ళిపోతాం. సేవ్ మెమరీ. విత్ ఓపెన్ మెమరీ ఫైల్ కామా డబ్ల్యూ. సో డబ్ల్యూ అన్నది రైట్ మోడ్ అన్నమాట. సో ఇది సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది మనకి ఇప్పుడు. యాజ్ ఫైల్ జేసన్ డాట్ డంప్ మెమరీ కామా ఫైల్. మెమరీ ఈజ్ ఈక్వల్ టు లోడ్ మెమరీ. మెమరీ ఈజ్ ఈక్వల్ టు లోడ్ మెమరీ. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. సో మెమరీ ఫైల్ అన్నది అసలు ఉందా లేదా అని. మెమరీ ఫైల్ ఏమైనా ఉండాలి, నేమ్ ఏంటి, లాంగ్ టర్మ్ మెమరీ డాట్ జేసన్ అన్నది మెమరీ ఫైల్ కి సంబంధించిన నేమ్. ఇది ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. సో ఒకవేళ ఉంటే దాన్ని ఓపెన్ చేస్తుంది, లేకపోతే ఇలా ఒకటి క్రియేట్ చేసేసి బై డిఫాల్ట్ సో దాన్ని సేవ్ చేసి దాన్ని ఇక్కడ లోడ్ చేసి పెడుతుంది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ డిఫైన్ రిజిస్టర్ స్టూడెంట్స్. రిజిస్టర్ స్టూడెంట్.
సో ఇంకా స్టూడెంట్ నేమ్ అన్నది కావాలి. ఇఫ్ నేమ్ నాట్ ఇన్ మెమరీ, స్టూడెంట్స్ అంటే మెమరీలో స్టూడెంట్స్ అని ఉన్న దాంట్లో ఒకవేళ నేమ్ లేకపోతే కనుక అప్పుడు నేమ్ అన్నది సేవ్ చేయాలన్నమాట. ప్లస్ కంప్లీటెడ్ కోర్సెస్ ఇది మెమరీలోకి వెళ్ళి సేవ్ అవ్వాలి. అంటే ఎవరైతే స్టూడెంట్ రిజిస్టర్ అవుతున్నారో ఒకవేళ వాళ్ళ నేమ్ లేకపోయినట్లయితే సో వాళ్ళ నేమ్ ప్లస్ ఇప్పుడు రిజిస్టర్డ్ అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్, కంప్లీటెడ్ కోర్సెస్ అండ్ లాస్ట్ సెషన్ ఇవన్నీ కూడా సేవ్ అవ్వాలన్నమాట వన్ బై వన్. నెక్స్ట్ డిఫైన్ అప్డేట్ లాస్ట్ సెషన్.
సో లాస్ట్ సెషన్ ఎప్పుడైతే ఉంటుందో లాస్ట్ సెషన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది విత్ టైం స్టాంప్ అనేది అప్డేట్ అవుతుందండి. సో నెక్స్ట్ స్టూడెంట్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్. సో మనం చెప్పుకున్నది ఇది ఒక అకాడమిక్ అడ్వైజర్ టైప్ ఏజెంట్ అని చెప్పి. సో వన్ బై వన్ దానికి రిలేటెడ్ గా మనం డిఫైన్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ నాట్ ఇన్ మెమరీ అంటే ఒకవేళ ఆల్రెడీ మెమరీ లోపల లేనట్టయితే ఇంట్రెస్ట్ ఉంది. సో మెమరీలో స్టూడెంట్స్ లో పర్టికులర్ నేమ్ ఎక్కడైతే ఉందో నేమ్ లో ఇంట్రెస్ట్ అన్నటువంటి ఫీల్డ్ దగ్గర ఇది యాడ్ అవ్వాలి. సో ఇంట్రెస్ట్ డాట్ అపెండ్ ఇంట్రెస్ట్ డాట్ అపెండ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడికి సేవ్ అవ్వాలి. సో నెక్స్ట్ కంప్లీట్ కోర్స్. కంప్లీట్ కోర్స్ కి సంబంధించిన లాజిక్. సో దీనికి కావాల్సిన ఏంటి స్టూడెంట్ నేమ్ కామన్ కోర్స్ నేమ్. సో ఇవి పారామీటర్స్. కోర్స్ నాట్ ఇన్ మెమరీ. సో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన కోర్సెస్ లోపల ఇది లేకపోయినట్లయితే సో ఎవరికి అది సో స్టూడెంట్స్ లో ఒక పర్టిక్యులర్ నేమ్ దగ్గర సో అక్కడ వాళ్ళ కంప్లీటెడ్ కోర్సెస్ అన్న ఫీల్డ్ దగ్గర ఒకవేళ ఇది లేకపోయినట్లయితే అప్పుడు ఇది కంప్లీట్ అయినట్టుగా యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి స్టూడెంట్ దగ్గర నేమ్ పర్టికులర్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ దగ్గర కంప్లీటెడ్ కోర్సెస్ అన్న ఫీల్డ్ దగ్గర అంటే సో మెమరీలో స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ చాలా నేమ్స్ ఉన్నాయి. ఒక పర్టికులర్ నేమ్ దగ్గర కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఏంటి కంప్లీటెడ్ కోర్సెస్ ఏంటి అని. సో ఆ కంప్లీటెడ్ కోర్సెస్ అన్న దాంట్లో ప్రెసెంట్ మనం చెప్తున్న కోర్స్ నేమ్ లేకపోయినట్లయితే అప్పుడు అది కంప్లీట్ అయినట్టుగా యాడ్ చేసుకోవాలి. లేదంటే ఆల్రెడీ కంప్లీటెడ్ అంతే కదా. సో మెమరీ కంప్లీటెడ్ కోర్సెస్ డాట్ append course.
సో సేవ్ చేయాలి ఇన్ మెమరీ. డిఫైన్ రికమెండ్ కోర్స్. ఇప్పుడు ఏదైనా ఒక కోర్స్ ని రికమెండ్ చేయాలంటే అది ఏ ఏజెంట్ అన్నది రికమెండ్ చేయాలంటే ఎలా? సో చూడండి, ఇందులో మనకి ఎంఎల్ కూడా మనం యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఫ్రమ్ స్క్రాచ్ ఎలా మనం ఒక మెమరీని క్రియేట్ చేయాలి, షార్ట్ టర్మ్ మెమరీ అండ్ లాంగ్ టర్మ్ మెమరీస్ ఎలా క్రియేట్ చేయాలి, నాలెడ్జ్ బేసెస్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఫ్రమ్ స్క్రాచ్ చూస్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఎంఎల్ అల్గరిథమ్స్ ని కానీ, ఎలాంటి ట్రాన్స్ఫార్మర్స్ కానీ, న్యూరల్ నెట్వర్క్స్ కానీ మనం యూజ్ చేయట్లేదు. ఫ్రమ్ స్క్రాచ్ కంప్లీట్ గా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మెమరీ సిస్టమ్స్ అన్నవి డిజైన్ చేస్తున్నాం అనమాట. సో దట్ వాటి వర్కింగ్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం గనక జస్ట్ ఏంటంటే ఆ వ్రాపర్స్ క్రియేట్ చేసాం అనుకోండి. వ్రాపర్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక జనరేటివ్ ఏఐ కానీ ఒక ఎల్ఎల్ఎం కానీ సంబంధించిన ఏపీఐ ఒకటి తీసుకుని అది ఆల్రెడీ ట్రైన్ అయిపోయి ఉంటుంది. మనం జస్ట్ ఒక ఏపీఐ లింక్ అనేది డిజైన్ చేసి దాంతో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసాం అనుకోండి, చాట్ బోట్ బిల్డ్ అవుతుంది కానీ సో దాని లోపల ఇంటర్నల్ వర్కింగ్ ఎలా ఉంది అన్నది మనకు ఐడియా రాదనమాట. అందుకని ముందు మనం ఏం చేయాలంటే ఈ మెమరీని ఎలా డిజైన్ చేస్తారు అండ్ ఈ ఫైల్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతారు అండ్ దాంతో పాటుగా మనం ఈ నాలెడ్జ్ బేస్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఇవి తెలుసుకున్న తర్వాత అప్పుడు వాటికి వెళ్ళాలి. చాట్ బాట్స్ అండ్ ఏజెంట్స్ ని మనం ట్రైన్ చేయడానికి సో హ్యూజ్ మెమరీ అన్నది కావాలి. వాటిని సొఫిస్టికేట్ గా తయారు చేయడానికి మనకి సో చాలా టైం అన్నది పడుతుంది. బట్ అలాగని చెప్పి డైరెక్ట్ గా మనం ఏపీఐస్ ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాలెడ్జ్ అన్నది రాదు. అంటే ఏదో ర్యాపర్ లాజిక్ అర్థమవుతుంది తప్ప ఒరిజినల్ గా దీన్ని ఫ్రమ్ స్క్రాచ్ ఎలా బిల్డ్ చేయాలని లాజిక్ తెలియదు. సో ఆ లాజిక్ ఇదన్నమాట. సో లోపల ఏ పారామీటర్స్ ఉంటాయి, ఎలా చేయాలి అన్న దానికి సంబంధించిన లాజిక్స్ ఇవి. సో ఇవి అర్థమైన తర్వాత వాటిని మీరు ర్యాప్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఓకే, ఇంటర్నల్ గా ఇవి ఆల్రెడీ ఇటువంటి వాటి మీద ట్రైనింగ్ అయ్యాయి కాబట్టి అందుకని మనకి ఇలాగా ఇవి ఆన్సర్ ని ఇవ్వగలుగుతున్నాయి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఫర్ ఇంట్రెస్ట్. సో స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ అయ్యి ఉండి కంప్లీట్ అవ్వని కోర్సులు ఏమన్నా ఉంటాయి, అవి రికమెండ్ చేయాలన్నమాట. అది ఇఫ్ ఇంట్రెస్ట్ నాట్ ఇన్ కంప్లీటెడ్. సో కంప్లీట్ చేయలేదు బట్ ఇంట్రెస్ట్ ఉంది, అలాంటివి ఏజెంట్ అనేది రికమెండ్ చేస్తాం. రిటర్న్ ఇంట్రెస్ట్. రిటర్న్ అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్స్. సో ఒకవేళ ఏమున్నా ఏం లేకపోయినా ఏదో ఒక ఇంట్రెస్ట్ రిటర్న్ చేయాలనుకున్నప్పుడు అక్కడ అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్స్ అన్నది అక్కడ మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు అడ్వైజర్ కి సంబంధించిన లాజిక్ చూద్దాం. డిఫైన్ అడ్వైజర్. సో ఇక్కడ ఏమని ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ ప్రింట్ అకాడమిక్ అడ్వైజర్ ఏజెంట్. అకాడమిక్ అడ్వైజర్ ఏజెంట్. సో ఏజెంట్ కి ఇప్పుడు ఏముంది, లాంగ్ టర్మ్ మెమరీ అన్నది ఉంది. ఓకే. సో ప్రింట్
టైప్ ఎగ్జిట్ టు స్టాప్. టైప్ ఎగ్జిట్ టు స్టాప్. సో ఇది ఫస్ట్ ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిన తర్వాత న్యూ లైన్ తీసుకోవాలన్నమాట. ఓకే. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, ఎంటర్ యువర్ నేమ్. ఇన్పుట్, ఎంటర్ యువర్ నేమ్. ఎవరైనా స్టిల్ ఒకవేళ అంటే కోడింగ్ ప్రాపర్ గా అర్థం కాకపోతున్నట్లయితే మీరు బిగినింగ్ క్లాసెస్ ఒక్కసారి రిఫర్ చేయండి. సో బాగా స్టార్టింగ్ క్లాసెస్ లో పైథాన్ ఫర్ ఏ అన్న క్లాసెస్ చెప్పుకున్నాం. సో అందులో ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, సో ఒక టైప్ నుంచి ఇంకొక టైప్ టైప్ కన్వర్షన్ ఎలా చేయాలి, సో మీకు ఇక్కడ ఎస్టిఆర్ అన్నది కానీ ఇన్పుట్ అన్నది కానీ ఇవి ఏమైనా ఒకవేళ అర్థం కాకపోతున్నట్లయితే గనక మీరు ఏం చేస్తారంటే అది ట్రై చేయండి ఒకసారి. ఓకే. ఆ క్లాసెస్ వింటే మీకు ఈ క్లాసెస్ మీద క్లారిటీ వస్తుంది. సో డాట్ లోవర్ అన్నప్పుడు ఇదంతా కూడా లోవర్ కేస్ కి షిఫ్ట్ చేసేస్తుంది. సో వాళ్ళు నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నేమ్ ఏం చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ స్టూడెంట్ నేమ్ అండ్ దెన్ అప్డేట్ లాస్ట్ సెషన్ విత్ ద నేమ్. సో లాస్ట్ సెషన్ వెంటనే ఏం చేయాలి, అప్డేట్ చేసేది, ఎందుకంటే ఇదే లాస్ట్ సెషన్ అవుతుంది కాబట్టి. సో యూజర్ ఒకవేళ ఉంటే గనక వెల్కమ్ బ్యాక్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ యూజర్ అయితే గనక వెల్కమ్ బ్యాక్ అనేది ప్రింట్ అయిపోవాలి. సో ఇదంతా జరుగుతున్నప్పుడు వెల్కమ్ బ్యాక్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రింట్ చేయాలన్నమాట. ఆప్షన్స్ అవి ప్రింట్ చేయాలి. ఆప్షన్స్ 1, యాడ్ అకాడమిక్ ఇంట్రెస్ట్. యాడ్ అకాడమిక్ ఇంట్రెస్ట్. ఆప్షన్ 2, కంప్లీట్ కోర్స్. ఆప్షన్ 3, వ్యూ ప్రొఫైల్. ఆప్షన్ 4, రికమెండ్ నెక్స్ట్ కోర్స్. ఆప్షన్ 5, వ్యూ అవైలబుల్ కోర్సెస్. ఆప్షన్ 5 ఈజ్ వ్యూ అవైలబుల్ కోర్సెస్. సో ఇక్కడ వాళ్ళు ఏదైతే చాయిస్ ని ఎంటర్ చేస్తారో ఆ చాయిస్ ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్
choose option dot lower. ఇప్పుడు లూపింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇఫ్ చాయిస్ ఇస్ ఈక్వల్ టు ఎగ్జిట్, ప్రింట్ సెషన్ ఎండెడ్ అండ్ బ్రేక్. సో ఫస్ట్ చెక్ చేసుకోవాలి వాళ్ళు ప్రింట్ చేసింది ఏంటి, ఎగ్జిట్ అన్నది చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ వాళ్ళు ఎగ్జిట్ అన్నది ఎంటర్ చేస్తే వెంటనే సెషన్ ఎండెడ్ అని చెప్పి ఈ లూప్ నుంచి బ్రేక్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ ఇఫ్ చాయిస్ ఇస్ ఈక్వల్ టు 1, if choice equals 1, సో అప్పుడు ఏం చేయాలి, ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్ డాట్ ఎంటర్ ఇంట్రెస్ట్ డాట్ లోవర్ యాడ్ ఇంట్రెస్ట్ నేమ్ కామా ఇంట్రెస్ట్ ప్రింట్ ఇంట్రెస్ట్ యాడెడ్. ఇఫ్ చాయిస్ ఇస్ ఈక్వల్ టు 2, వాళ్ళు ఎంటర్ చేసింది 2 అయితే కనుక కోర్స్ ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ కంప్లీటెడ్ కోర్స్. ఒకవేళ వాళ్ళు ఏదైతే కోర్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కోర్స్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ రియల్ టైమ్ లో వాళ్ళు ఏమి ఆ కోర్స్ కంప్లీట్ చేయడం విన్న ఎటువంటి ఉండవు. జస్ట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంటర్ చేయగానే అది కంప్లీట్ అయిపోయినట్టు. సో నాట్ కంప్లీట్ నుంచి కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ప్రింట్ కోర్స్ రికార్డ్. సో ఇది కూడా కాదు, ఇప్పుడు వాళ్ళు 3 తీసుకున్నారు అనుకోండి. సో 1 2 3 ఏంటి, పైన మనం చేంజ్ ఉన్న ఆప్షన్స్: 1 యాడ్ అకాడమిక్ ఇంట్రెస్ట్, 2 కంప్లీట్ కోర్స్, 3 వ్యూ ప్రొఫైల్, 4 రికమెండ్ నెక్స్ట్ కోర్స్, 5 వ్యూ అవైలబుల్ కోర్సెస్. ఇలా
ఈచ్ ఆప్షన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఆప్షన్ కి మనం ఇక్కడ చేస్తాం అన్నమాట. ఓకే, వాళ్ళ చాయిస్ 3 అయితే గనక ఇప్పుడు వాళ్ళ ప్రొఫైల్ మొత్తం ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో ప్రొఫైల్ ఈజ్ ఈక్వల్ టు మెమరీ. సో మెమరీలో ఆ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ వీళ్ళ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అంతా ఇక్కడ వచ్చేయాలన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటి ప్రింట్ చేయాలి. ప్రింట్ స్టూడెంట్ ప్రొఫైల్. సో బాగా పైన ఏం కనపడాలి, స్టూడెంట్ ప్రొఫైల్ అనేది కనిపించాలి. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్ట్ అన్నది ప్రింట్ అవ్వాలి. ప్రింట్ ఇంట్రెస్ట్. సో ఏంటి ఇంట్రెస్ట్ అంటే ఏంటి, బేసిక్ గా వాళ్ళ నేమ్ లో ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో అవన్నమాట. సో వాళ్ళ ప్రొఫైల్లో ఇంట్రెస్ట్ అన్న కాలం ఏదైతే ఉందో అది ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి డేటా అంతా ఇప్పుడు ఇక్కడికి రావాలి. సో అలాగే ఏమేమి రావాలి, కంప్లీటెడ్ కోర్సెస్ అండ్ లాస్ట్ సెషన్ రావాలి. సో సేమ్ ఫార్మాట్, ప్రింట్ కంప్లీటెడ్ కోర్సెస్. సో ప్రొఫైల్లో కంప్లీటెడ్ కోర్సెస్ అన్న కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఉన్నది మొత్తం అంతా ఇక్కడ రావాలన్నమాట. దాంతో పాటుగా లాస్ట్ సెషన్, వాళ్ళు ఎప్పుడైతే లాస్ట్ గా లాగిన్ అయ్యారో ఆ సెషన్ అన్నది కూడా ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ లాస్ట్ సెషన్. ఇది స్టూడెంట్ ప్రొఫైల్ అన్నమాట. ఓకే, సో వాళ్ళ చాయిస్ ఇది కూడా కాదనుకోండి, ఎలిఫ్ చాయిస్ 4 అనుకోండి. సో రికమెండేషన్ ఈజ్ ఈక్వల్ టు, సో రికమెండ్ కోర్స్ అన్న ఫంక్షన్ రన్ చేసి ఏమేమి అయితే అందులో లేవో నేమ్స్, కంప్లీటెడ్ కోర్సెస్ లో ఏం నేమ్స్ అయితే లేవో వాళ్ళ ఇంట్రెస్ట్ లో ఏం నేమ్ అయితే ఉందో ఆ నేమ్ ని ఇక్కడ రికమెండేషన్ దాంట్లో సేవ్ చేస్తాం. ఓకే, ప్రింట్ రికమెండెడ్ కోర్స్. రికమెండేషన్. సో ఇప్పుడు ఒకవేళ చాయిస్ అన్నది 5 అనుకోండి, ఎలిఫ్ చాయిస్ ఈక్వల్స్ టు 5.
ప్రింట్. సో ఇక్కడ అవైలబుల్ కోర్సెస్ అన్నవి ప్రింట్ అవ్వాలి. ఫర్ కోర్స్ కామా డిస్క్రిప్షన్ రెండు ఉన్నాయి కదా మనకి అక్కడ. కోర్స్ అండ్ డిస్క్రిప్షన్ 1 by 1 ప్రింట్ అవ్వాలి. మెమరీ సిస్టమ్ నాలెడ్జ్. సిస్టమ్ కి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో బాగా పైన మనం డిఫైన్ చేసి పెట్టుకున్నాం ఇది. సో ఇక్కడ ఉంది చూడండి, మెమరీ ఫైల్ ఏదైతే ఉందో మెమరీ ఫైల్ దగ్గర ఇది సిస్టమ్ నాలెడ్జ్ ఇక్కడ డిఫైన్ చేసింది చూడండి. సో అది ఇక్కడ తీసుకొస్తాం. సిస్టమ్ నాలెడ్జ్ కోర్సెస్ డాట్ ఐటమ్స్. ఇప్పుడు 1 by 1 ప్రింట్ అవ్వాలి. కోర్స్ డాట్ టైటిల్ హైఫన్ డిస్క్రిప్షన్. సో ఒకవేళ ఇవేం కాదనుకోండి, ఇవి కాకుండా వేరే ఏదైనా వాళ్ళు ప్రింట్ చేసి ఉంటే గనక సో అప్పుడు ఏమని ఇవ్వాలి, ఇన్వాలిడ్ ఆప్షన్ వచ్చేయాలి. ప్రింట్ ఇన్వాలిడ్ ఆప్షన్. సో ఇక్కడికి మనకు మొత్తం ఆ సిస్టమ్ మొత్తం మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు అడ్వైజర్ రన్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ADVISOR అడ్వైజర్ అని పెట్టుకుని క్లోజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు గమనిస్తే గనక సో బాగా స్టార్టింగ్ లో ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అన్న ఉన్నాయి. సో ఆ తర్వాత సో మనం మెమరీ ఫైల్ ఒకటి డిఫైన్ చేసుకున్నాం, లాంగ్ టర్మ్ మెమరీ డాట్ JSON అన్నది. ఒకవేళ అది ఉంటే కనుక లోడ్ అవుతుంది, ఒకవేళ లేకపోతే కనుక ఇలా క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత సేవ్ అయ్యి ఆ మెమరీని లోడ్ చేసుకుంటాం మనం. ఆ తర్వాత రిజిస్టర్ స్టూడెంట్. సో స్టూడెంట్ ఒకవేళ కొత్తగా రిజిస్టర్ అవుతున్నట్లయితే వాళ్ళ నేమ్ లేనట్లయితే కనుక ఇలా మనం వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాం అండ్ లాస్ట్ సెషన్ అప్డేట్ చేస్తాం. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటనేది యాడ్ చేయడానికి ఫంక్షన్ ఇది. కోర్స్ కంప్లీట్ చేసిన ఫంక్షన్ ఇది. సో కోర్స్ రికమెండ్ చేయడానికి ఫంక్షన్ ఇది. అండ్ అడ్వైజర్ కి సంబంధించిన లాజిక్ ఇదనమాట. సో ప్రింట్ అని వచ్చి అకాడమిక్ అడ్వైజర్ ఏజెంట్ అని పైన వచ్చి టైప్ ఎగ్జిట్ స్టాప్ అని వస్తుంది. ఆ తర్వాత మన నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఒకవేళ నేమ్ ఉంటే ఓకే, లేకపోతే రిజిస్టర్ చేసుకుంటుంది. నేమ్ ఉంటే కనుక వెల్కమ్ బ్యాక్ అని ఇస్తుంది. సో ఇక్కడ మనకి 1 by 1 ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఓకేనా?
సో నేను రన్ చేస్తున్నాను చూడండి. ప్రెసెంట్ ఇక్కడ ఆన్లైన్ మోడ్ లో ఒక మాడ్యూల్ అన్నది సపోర్ట్ లేదంట. సో ఇదే కోడ్ ని ఆఫ్లైన్ కి తీసుకెళ్దాం. ఇప్పుడు ఆల్రెడీ సిస్టమ్ డాట్ పెన్ ఫైల్ కూడా ఒకటి ఉంది. సో దీన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ అడ్వైజర్ కి సంబంధించిన కోడ్ ని ప్రింట్ చేస్తున్నాను. సో రన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ వచ్చింది చూడండి, ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చింది. సో ఇక్కడ నేను నగేష్ ఎంటర్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ నగేష్. సో నేమ్ సేవ్ చేసుకుని వెల్కమ్ బ్యాక్ నగేష్ అని చెప్పి ఆప్షన్స్, యాడ్ అకాడమిక్ ఇంట్రెస్ట్, కంప్లీట్ కోర్స్, వ్యూ ప్రొఫైల్. సో నేను వ్యూ ప్రొఫైల్ చూస్తున్నాను. సో ప్రొఫైల్ ఏం లేదు, ఎంటీగా ఉంది. సో మళ్ళీ ఆప్షన్స్ ఏంటి, యాడ్ అకాడమిక్ ఇంట్రెస్ట్, కంప్లీట్ కోర్స్, వ్యూ ప్రొఫైల్, రికమెండ్ నెక్స్ట్ కోర్స్, 5. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకున్నాం 1. సో ఎంటర్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ఏమున్నాయి అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ క్యూఎంఎల్ అని ఉంది ఒకటి. క్యూఎంఎల్ ని ఇంట్రెస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వ్యూ అవైలబుల్ కోర్సెస్. సో అవైలబుల్ కోర్సెస్ ఏంటి, క్యూఎంఎల్, ఏఐ సిస్టమ్స్, డేటా సైన్స్, సో మెషిన్ లెర్నింగ్ ఇవి ఉన్నాయి. సో నేను కంప్లీట్ కోర్స్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సో క్యూఎంఎల్ అనే కోర్స్ని కంప్లీట్ చేస్తున్నా. కోర్స్ రికార్డెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను రికమెండ్ నెక్స్ట్ కోర్స్ అనేది క్లిక్ చేస్తున్నాను 4. సో ఏమొచ్చింది, అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్స్ అనేది రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ ప్రొఫైల్ వ్యూ చేస్తున్నాను చూడండి. వ్యూ ప్రొఫైల్ ఏంటి, సో ఇంట్రెస్ట్ క్యూఎంఎల్, కంప్లీటెడ్ కోర్సెస్ క్యూఎంఎల్, లాస్ట్ సెషన్ వచ్చేసి, సో ఈ టైం ఏదైతే ఉందో ఆ టైం అండ్ డేట్ అనేది అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే అమ్మా. సో ఇది మనకి ఆ లాంగ్ టర్మ్ మెమరీని పెట్టుకుని, ఇప్పుడు నేను ఈ ఫైల్ ని నేను క్లోజ్ చేసేసిన తర్వాత కూడా నేను మళ్ళీ ఓపెన్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, సెషన్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. ఓకే, సెకండ్ టైం నేను దీన్ని రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తూ నేను ఇక్కడ వ్యూ ప్రొఫైల్ అనేది తీసుకుంటాను. సో స్టూడెంట్ ప్రొఫైల్ అన్నది వచ్చింది చూడండి. సో నేను మళ్ళీ దీన్ని క్లోజ్ చేస్తున్నాను, ఓవరాల్ గా క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. సో టెర్మినల్ కూడా బిగినింగ్ నుంచి ఓపెన్ అవుతుంది. సో టెర్మినల్ బిగినింగ్ నుంచి ఓపెన్ అయింది. ఓకే, ఎంటర్ యువర్ నేమ్ అని తీసుకుంది. నేను నగేషన్ తీసుకుంటున్నాను మళ్ళీ. సో వెల్కమ్ బ్యాక్ నగేష్ ఇచ్చింది. ఇప్పుడు నేను ప్రొఫైల్ చూస్తున్నాను చూడండి. సో మేబీ ఏదైనా ఒక చిన్న ఎర్రర్ ఉంటుంది, అది జేసన్ ఫైల్ క్రియేషన్ దగ్గర ఆర్ లోడింగ్ దగ్గర ఏదైనా మేబీ ఎర్రర్ ఉంటుంది. సో ఒకవేళ ఎంటర్ చేసిన తర్వాత అంటే ఎంటీగా ఎంటర్ చేసిన తర్వాత చూడండి, ఇన్వాలిడ్ ఆప్షన్ అని చెప్పి చూపిస్తుంది. సో మనం కావాలంటే వన్ బై వన్ ఒక్కొక్కటి మళ్ళీ తిరిగి యాడ్ చేసుకోవచ్చు. సో వ్యూ ప్రొఫైల్ ఇవన్నీ బేసిక్ గా ఏం జరిగి ఉంటుందంటే, సంథింగ్ జేసన్ ఫైల్ లోడింగ్ దగ్గర ఏదో చిన్న ప్రాపర్ కనెక్షన్ లేకపోయి ఉండొచ్చు, అందుకని నేమ్ ఎంటర్ చేస్తుంటే అలా తీసుకుంటుంది. సో మనం ఎగ్జిట్ టైప్ చేసేద్దాం. సో సెషన్ ఎండెడ్. ఓకే, సెషన్ ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం చూడండి. సో ఎంటర్ యువర్ నేమ్ నగేష్. సో ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటాను ఫస్ట్. క్యూఎంఎల్,
సో ఇంట్రెస్ట్ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎగ్జిట్ చేసేస్తాను. సెషన్ ఎండ్ అయింది. ఇప్పుడు చూద్దాం. నగేష్. సో వెల్కమ్ బ్యాక్ నగేష్ అని వచ్చింది. సో నేను ప్రొఫైల్ వ్యూ చేస్తాను. సో చూడండి, ఇక్కడ ఇంట్రెస్ట్ క్యూఎంఎల్ దగ్గర ఉంది. ఓకే, లోడింగ్ ప్రాబ్లం కాదు. ఇందాక మనం టెర్మినల్ ని క్లోజ్ చేసేస్తాం, సెషన్ ఎండ్ చేయకుండా టెర్మినల్ ఎండ్ చేసేసాం. అది ప్రాబ్లం అయింది అంతే. సో ఇంట్రెస్ట్ ఆల్రెడీ క్యూఎంఎల్. ఈ న్యూ సెషన్ లో నేను యాడ్ చేయలేదు. కొత్త సెషన్ ఏదైతే ఉందో, కొత్త సెషన్ నేను ఎండ్ చేసిన తర్వాత తిరిగి స్టార్ట్ చేసినప్పుడు సో క్యూఎంఎల్ నేను యాడ్ చేయాలి అంతకు ముందు సెషన్ లోది. బట్ స్టిల్ ఏమైంది, అది పర్సిస్టెంట్ గా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కంప్లీటెడ్ కోర్సెస్ ఏం లేవు కదా. సో నేను కంప్లీట్ చేస్తాను చూడండి కోర్స్ ని. సో క్యూఎంఎల్ అన్న కోర్స్ నేను కంప్లీట్ చేసేసాను. కోర్స్ రికార్డెడ్ అయింది. ప్రొఫైల్ వ్యూ చేస్తున్నాను చూడండి. వ్యూ ప్రొఫైల్ దగ్గర కంప్లీటెడ్ కోర్సెస్ లో కూడా క్యూఎంఎల్ ఉంది. ఇప్పుడు నేను ఎగ్జిట్ క్లిక్ చేస్తున్నాను, అంటే సెషన్ ఎండ్ చేస్తున్నాను. సెషన్ ఎండ్ అయిపోయింది. తిరిగి ఇప్పుడు ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చేస్తున్నాను. సో నా నేమ్ అడిగింది. సో నేమ్ నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను వ్యూ ప్రొఫైల్ క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, స్టూడెంట్ ప్రొఫైల్ దగ్గర ఇంట్రెస్ట్, కంప్లీటెడ్ కోర్సెస్, లాస్ట్ సెషన్ అన్ని ప్రాపర్ గా ఇచ్చిందన్నమాట. ఓకేనమ్మా, ఇది సో లాంగ్ టర్మ్ మెమరీ మనం ఏదైతే చూసామో ఇది ఏంటంటే సో లాంగ్ టర్మ్ మెమరీ అన్నమాట. సో మీ సెషన్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా అది ఏం చేస్తుందంటే ఆ మెమరీని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ గా మీరు రన్ చేయండి. మీ సైడ్ నుంచి మీరు టైప్ చేసి ప్రాపర్ గా రన్ చేయండి. ఎగ్జిక్యూషన్ అది ఎలా వస్తుందని చూడండి. ఓకేనా. సో టుమారో మనం నెక్స్ట్ టాపిక్ తో కంటిన్యూ చేసుకుందాం కోర్స్. ఓకేనమ్మా. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.